వాళ్ళు కొలిసే దేవుడు శివమతమన్నయ్య, మా పావుల కొలిసే దేవుడు హరిమతమన్నయ్య. శివమతానికి హరిమతానికి ఎన్నడూ అతకదే. అలాంటప్పుడు నా కూతురు చిన్నమ్మని నేను చిన్న పక్క వెంకటకి కళ్యాణం జరిపిస్తానని ఎలా అనుకున్నా, ఎలా అవటానికి వచ్చావన్నయ్యా? ఇప్పుడు ఈ మన వారి ఉండలు కూడా అంటే దగ్గర వచ్చాము. నేను నా వారు పెట్టాము శివు పట్టు రాసి మన వారు అంతా గోవిందారాయణ వైకుంఠ వాస గోవిందంటే పిలుస్తున్నాము. మా చెల్ల నా మనసు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మన వాళ్ళు మన పడవలో కూడా ఎక్కడ చూసినా గోవిందరామస్వరాలు కొలుచుకుంటూ గుళ్ళు గోపురాలు కట్టించుకుంటూ అందరు కూడా గోవింద నారాయణ వైకుంఠ వాస వంట కొలుస్తుంటే నా మనసు చాలా సంతోషంగా ఉందన్నయ్యా. చూడు మా చెల్లి సంతోషంగా అంటే అన్న కూడా సంతోషంగా ఉంటాడు కదా. అవునా అన్నయ్య? అలాగనే ఈ సంతోషంలో కూడా నా కూతురు చిన్నమని నేను చిన్న కొడుకు వెళ్ళగలిగి అంటే ఒక్క సందేశం ఉన్నాయా? ఇదే లాస్ట్ సందేశం. ఏది అడగను అన్నా చెల్లెలకు సందేహాలు ఎందుకమ్మా? అదయ్యా అలా అంటే ఎలా? ఈ సభవాడిలో పాలు పోసి ప్రమాణం చేస్తేనే నా కూతురు చిన్నమ్మని నేను చిన్న కొడుకు వెంకటరెడ్డికి కళ్యాణం జరిపిస్తానని ఈ సభవాడిలో మాటిస్తానయ్యా. పాలు పోసి ప్రమాణం చేయాలా? అవును. కుక్కలు దగ్గర మనం బయట లోపల కుక్కలు దగ్గర ఏం చేయాలో చుట్టూ హాని పెట్రోల్ ఉంటాయి. అమ్మా చుండ సభవారి సాక్షిగా ఆ సూర్య చంద్రాల సాక్షిగా అయ్యా శుభమా అని సభలో పాలు వచ్చి ప్రమాణం చేస్తుంటే మన తలారి వాడు తుమ్ముతున్నాడు. నాకేదో అనుమానం ఉంది. చూడమ్మా నేను అన్నను నువ్వు చెల్లెలు వాడేవాడు మన తోటివాడు వాడు ఏముందమ్మా అంటే వారితో సంబంధం లేదా? వాటి ఏం సంబంధము? చచ్చిన వారు తుమ్మితే చచ్చిన వారు కాదమ్మా, వాడు మనకేం సంబంధం లేదా కాబట్టి నేను అన్నను నువ్వు చెల్లెలు. అమ్మా అయితే నీ కుమార్తె నా కుమార్తె అలాగనే ఈ తాంబూలం అందుకున్నాడు కదా, బయట నుంచి కూడా నీకు తాంబూలం పసుపు రావాలి కదా. అన్నయ్యా నా కూతురు చిన్న పని నీ చిన్న కొడుకు వెంకటరెడ్డికి వరకు ఈ సభ సాక్షిగా నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. అన్నయ్యా ఒక మాట అన్నయ్యా, ఒక్కదానికి కుమార్తె కదా, నా కుమార్తె పెళ్లి నా పావులని నా ఇంటి ముందు రంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించాలని నా మనసులో కోరిక.
ఏమయ్యా మనం బిడ్డని ఇస్తున్నాం అనుకోండి ఆ, ఆ. పెళ్లి కూడా మా చెల్లెలు చేస్తాం చేయనీలేయ్యా మన కొంపలో పింగుండు అన్ని అవే నీళ్ళు ఎన్ని తొమ్మిది పోతుంది ఆ లెక్కకు మళ్ళీ సినిమా పడేసుకొస్తున్నా లేదంటే 200 పొట్టేలు ఎత్తుకొస్తున్నావుయా మన ఎట్టా పొట్టేలు మేము మనం కూడా మా చెల్లెలను మాట అడగాలి కదా అడుగు ఏమని ఏమని కదరా అడిగా మా వారిగుండలోనే కళ్యాణం ఇస్తాడు అంటే ఏమి గుసగుసలాడుతున్నారు ఏమిటేదమ్మా లేదమ్మా మీ పావులోనే కళ్యాణం జరిగిన ఇట్లా నా కొడుకులు అంటారు తిన్నా నా కొడుకులు ఇట్లా నా కొడుకు కట్టాం మేము చెల్లెల అయ్యా చూడమ్మా నా లాస్ట్ కుమారుడు నా 7వ కుమారుడు చాలా ముద్దుగా లాగాను అవునా అన్నయ్య మా వారిగుండలోనే కళ్యాణం జరిపిస్తానమ్మా లేదన్నయ్యా ఒక్కదానికి కుమార్తె కదా నేను చెప్పింది నీయా ఏది కొబ్బిరా నేను చెప్పింది నీయా పావుల మఠంలోనే కళ్యాణం జరిగిందిలేయా ఈయనట్లా నా కొడుకు కూడి పెట్టామయ్యా మనము అక్కడ నా కొడుకులు చెల్లెల అంతేగా ఒక్కదానికి అన్నయ్య ఒక్కదానికి కుమార్తె కదా అవునమ్మా నా కుమార్తె పెళ్లి నా పాపుడు నా ఇంటి ఒక దగ్గర అలాగే నీ మాట కాదట్రా తల్లి నాకు సంతోషంగా ఉంటుంది మీ ఎంత పంపడానికి కూడా సంతోషంగా పంపుతాను అన్నయ్య చాలా సంతోషమమ్మా నేను తీసుకో ఈ పాపగొడలు ఒక్కరి కూడా తప్పకుండా అందరి పెళ్లికి వెళ్ళంపు సరేనా నేను పోయేసి కన్యాకుమారి దగ్గర వస్తా ఇక్కడే మా తల్లి ఇంటి కాడండి పోయేదంటే అటు బాగుందో కుటుంబం కావాలి నాకు నీకా తీసుకోలేపో మా చెల్లి కట్టాలు పెట్టింది కథాయిలో మీ చెల్లెలకి కట్టాలు పెట్టింది నీకు ఏం కావాలంటే తీసుకో పోయా వెళ్ళి అందరూ వెళ్తాం భీమ ఎత్తుకోవాలమ్మా భీమ పాట ఉంటుంది అంటే ఎలా మీడియం
ఇంటికి వస్తానా ఎంత బాగా పెరుగుతుందమ్మా మీ వదిన ఏమనుకున్నామా మీ వదిన అంటే ఏమండి శ్రీవారు మన మునబాబు నాకు గుజ్జులు ఎడుతుంటా ముత్తాయి బయట చెల్లెలకి చూడు ఏమైనా లోకమొత్తంలో వదిన గారు భోజనం చేస్తున్న మనీలో భోజనం చేసుకున్న మనీలో కదమ్మా నలుగురు అయిన తర్వాత కూర్చొని భోజనం చేస్తాం వదిన కలిసి తిని చాలా రోజులు అవుతుంది అవును వదిన నా గొడ్డు ముద్ద తిని పెడతా నీ గొడ్డు ముద్ద నాకు పెట్టు వదిన మా ఇంటి తలారు కన్నా కొడుకులేమ్మా చిన్నప్పటి నుంచి సాకి ఏమండి వదినా నలుగురు కాస్తారా ఏమి ఎందుకేమో సత్సరాగం వచ్చింది అంతే కాదమ్మా తిరిగి ఒళ్ళు నొప్పులు మోకాలు ఏం బా కొట్టమా ఉంటే పైకి నలుగురు పెట్టద్దా నుంచి ఫోన్ ఫోన్ అయితే ఏమే స్వామి బ్రాహ్మణోత్సవ ఆడిపోతుందా లోపల పోయి గడి పెట్టుకుంటుంది అట్లా పిల్లలు చేస్తున్నాను
మంత్రాలు నేర్పించింది ఎవరు నీకు? ఎవడో కబలాలు నారాయణట. ఏ సోమవారం శుక్రవారం అట్లేనా మంత్రాలు ఎవడో తమలో చిత్తూరు ఆంజనేయులంట. నేర్పించింది. మన అక్కడ వాడిపిల్లగా మంత్రాలు నేర్చుకొని రామాయణ అదంటే కథకో చంద్రబాబు పోలేదు. రే చక్కగా కళ్యాణ జరుగుతా సోమవారం అయిందా? కళ్యాణము చూడమా ఎవరైనా అక్షంతలు ఏమని చెప్పావా? చెప్పావా? నువ్వు బ్రాహ్మణువేనా? అందరికి అక్షంతలు ఇచ్చావా స్వామి? ఏమని చెప్పాలి? కళ్యాణము చూద్దామని పెళ్లి కూతురు సైడ్ ఇవంతా మా బంధువులే. అమ్మా చెల్లెలా ఆ పేరు చెప్పయ్యా. చెప్పావు ఆ పేరు అదే చెప్పు. చెప్పయ్యా మీరు. కోసం కృష్ణయ్య గారు కూడా 100 రూపాయలు చర్వారికి వారి కుటుంబానికి ఆ చిన్న మొదటి వెంటనే స్వామి చల్లగా కాపాడుకుంటూ కృష్ణయ్య గారు కూడా ఆత్మ